ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ యొక్క చిన్న కొడుకు మార్క్ శంకర్ పవనోవిచ్ ఆ బాబు పేరు. అతను ఆ పిల్లాడు ఒక అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న సంగతి మనకి తెలిసిందే. అయితే అతన్ని మార్క్ శంకర్ పవనోవిచ్కి ప్రస్తుతం 8 ఏళ్ల వయసు. సింగపూర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా చెప్పుకునేటువంటి ఆరెంజ్ మూర్ గ్రూప్ ఎడ్యుకేషన్ సెంటర్లో పిల్లాడు చదువుతున్నాడు. 3 అంతస్తుల్లో ఆ స్కూల్ ఉంటుందన్నమాట. మంగళవారం ఉదయం 9:45 టైంలో 3వ ఫ్లోర్లో మంటలు చెలరేగాయి. ఆ సమయంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, వర్కర్లు అందరూ కలిపి దాదాపుగా 30 మంది వరకు ఆ ఫ్లోర్లో ఉన్నారు. మంటలు చెలరేగడంతో చుట్టుపక్కల వాళ్ళు నిచ్చెన వేసి మరి పిల్లల్ని, ఇతరులని కాపాడే ప్రయత్నం చేశారు. ఈలోపే సింగపూర్ సివిల్ డిఫెన్స్ ఫోర్స్ కూడా ఆ స్కూల్ దగ్గరికి చేరుకుంది. దాదాపు అరగంట సేపు కష్టపడితే కానీ ఆ స్కూల్లో మంటలు అయితే అదుపులోకి రాలేదు. ఈ అగ్ని ప్రమాదంలో 18 మంది పిల్లలు గాయపడ్డారు. ఒక విద్యార్థి చనిపోయాడు కూడా. సో గాయాలతో బయటపడినటువంటి పిల్లల్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ యొక్క చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ కూడా ఉన్నాడు. సో మార్క్ శంకర్ పవనోవిచ్ చేతులకి, కాళ్ళకి చాలా తీవ్ర గాయాలయ్యాయని చెప్తున్నారు. కొంతమంది చిన్నారుల యొక్క ఊపిరితిత్తుల్లోకి పొగ కూడా వెళ్ళడంతో శ్వాసకోశ సమస్యలతో కూడా వాళ్ళందరూ బాధపడుతున్నారు. గాయపడినటువంటి చిన్నారుల్ని ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య చికిత్సను అయితే అందిస్తున్నారు. ఇది మంగళవారం ఉదయానికి తెలుగు మీడియాలో, సోషల్ మీడియాలో, నేషనల్ మీడియాలో, రకరకాల వెబ్సైట్లో వచ్చినటువంటి వార్తల్లోని ఒక సమ్మరీ అని చెప్పుకోవచ్చు. అల్లూరు సీతారామరాజు జిల్లా పర్యటనలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ సింగపూర్ కూడా వెళ్ళారు. అలాగే చిరంజీవి, సురేఖ కూడా వెళ్ళారు. అయితే ఈ వార్త బయటకు వచ్చిన తర్వాత చాలామంది ఒక అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. అదేంటంటే పవన్ కళ్యాణ్ యొక్క భార్య అన్న రజనేవో రష్యన్ పౌరురాలు కదా, రష్యా దేశానికి చెందినటువంటి మహిళ కదా, ఆమె ఇప్పటికీ రష్యన్ దేశ పాస్పోర్ట్నే కలిగి ఉన్నారు కదా, మరి అయితే గీత రష్యాకి తీసుకెళ్ళి తన చిన్న కొడుకుని తీసుకెళ్ళి అక్కడ చదివించుకోవాలి కదా, పవన్ కళ్యాణ్ చిన్న కొడుకుని, లేదా హైదరాబాద్లో చదివించుకోవాలి కదా, లేకపోతే ఇండియాలో ఎక్కడైనా చదివించుకోవాలి కదా, అసలు సింగపూర్ ఎక్కడి నుంచి వచ్చింది అని చాలామంది అడుగుతున్నారు. అసలు పవన్ కళ్యాణ్ యొక్క భార్య గత కొంతకాలంగా సింగపూర్లోనే ఎందుకు ఉంటున్నారు? అప్పుడప్పుడు ఆమె హైదరాబాద్కి వచ్చిపోతున్నారు. కానీ ఎక్కువ కాలం సింగపూర్లో ఉండిపోవడం వెనక కారణాలు ఏంటనేటువంటి అనుమానాలతో పాటుగా పవన్ కళ్యాణ్కి సింగపూర్లో హోటల్స్ ఉన్నాయని, ఆ హోటల్స్ బిజినెస్ వ్యవహారాలు మొత్తం కూడా అన్నా లెజ్నోవా సింగపూర్లో ఉంటున్నారనేటువంటి వార్తలు చాలా స్ట్రాంగ్గా రన్ అవుతున్నాయి, రూమర్స్. సో వీటిలో నిజమేంటి, ఎందుకు ఈమె అక్కడ ఉన్నారనేది వీడియోలో చూద్దాం. ఎవరైనా జనరల్గా ఒక స్టార్ హీరోని, ఒక హీరోయిన్, లేకపోతే ఇంకెవరైనా పెళ్లి చేసుకుంటారంటే ఆమె ఎవరు, ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి, తల్లిదండ్రులు ఎవరు, కుటుంబ సభ్యులు ఏం చేస్తూ ఉంటారు, ఇలాంటి వివరాలు బయటికి ఖచ్చితంగా వస్తూ ఉంటాయి. కానీ అన్నా లెజ్నోవా విషయంలో మాత్రం దానికి పూర్తి భిన్నం అనమాట. ఆమె ఒక రష్యన్ మోడల్ అన్న విషయం తప్ప తెలుగు జనాలకు తెలుసు తప్ప ఆమె తల్లి పేరేంటి, తండ్రి ఎవరు, రష్యా దేశంలో ఆమెది ఏ సిటీయో కూడా ఇప్పటికీ ఎవరికి తెలియదు. ఆ వివరాలు కూడా ఆమె ఎప్పుడు బయట పెట్టలేదు. ఏ తెలుగు మీడియా సంస్థ కూడా ఇప్పుడు వరకు ఆమెను ఇంటర్వ్యూ చేయలేదు. కోర్స్ ఆమె అసలు ఇంటర్వ్యూలకి బాగా దూరంగా ఉంటారు. సింపుల్ లైఫ్ని లీడ్ చేసే అలవాటే ఆమె ప్రైవసీకి ముఖ్య కారణం అనుకోవచ్చు. రష్యన్ మోడల్ అయినటువంటి ఆమె సినీ ఇండస్ట్రీలో అవకాశాల కోసం భారతీయ సినీ రంగంలో ఒకప్పుడు అడుగుపెట్టారు. సౌత్ ఇండియన్ సినిమాలో చిన్న చిన్న పాత్రలు కూడా చేశారు. తెలుగులో కూడా కొన్ని సినిమాలు నటించారు. 2011 సంవత్సరంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన తీన్మార్ సినిమాలో అన్నా లెజ్నోవా నటించారు. ఆ సినిమా టైంలోనే పవన్ కళ్యాణ్తో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వాళ్ళిద్దరి మధ్య ఇష్టాన్ని పెంచింది. 2011 నుంచి కూడా వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు. 2013 సంవత్సరం సెప్టెంబర్లో వాళ్ళ వివాహం జరిగింది. రిజిస్టర్ ఆఫీస్లోనే సింపుల్గా వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు. పెళ్ళైన మరుసటి రోజే ఆమె ఓసీఏ కార్డుకి దరఖాస్తు చేసుకున్నారు. ఓసీఏ కార్డు అంటే ఓవర్సీస్ సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా, అంటే భారతదేశంతో సంబంధాలు కలిగినటువంటి విదేశీ వ్యక్తి అనేది ఆ కార్డు యొక్క అర్థం. ఈ ఓసీఏ కార్డు ఉన్న వాళ్ళకి సౌలభ్యాలు చాలా ఉంటాయి. అంటే వాళ్ళ మాతృదేశం యొక్క సిటిజన్షిప్ అయితే ఎప్పటికీ అలాగే ఉండిపోతుంది. వాళ్ళకి పౌరసత్వం అక్కడిది ఉంటుంది, ఎప్పటికీ ఉంటుంది. అంటే అన్నా లెజ్నోవా రష్యన్ కాబట్టి ఆ దేశానికి సంబంధించినటువంటి పౌరసత్వం ఆమెకి అప్లై అవుతుంది. ఓసీఏ కార్డు ఉన్న వాళ్ళు ఎన్నిసార్లైనా భారత్లోకి రావచ్చు, వెళ్ళొచ్చు అనమాట. వారిని విమానాశ్రయాల్లో కూడా ఎవరిని అడ్డుకోరు, అనుమతిస్తారు. అయితే ఓసీఐకి సంబంధించి కార్డు ఉన్న వాళ్ళకి ఒకే ఒక కండిషన్ ఏంటంటే భారతదేశంలో ఎటువంటి ఆస్తులు వాళ్ళ పేరు మీద ఉండకూడదు అనమాట. అన్నా లెజ్నోవా పేరు మీద భారత్లో ఇప్పటి వరకు 1 సెంటు భూమి కూడా అందుకే రిజిస్టర్ చేయలేదు. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ సమర్పించినటువంటి ఎన్నికల అఫిడవిట్ని ఒకసారి మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ విషయం క్లియర్గా అర్థమవుతుంది. అన్నా లెజ్నోవా యొక్క బ్యాంక్ అకౌంట్లో కొంత డబ్బు ఉంది, బంగారు నగలు ఆమెకు ఉన్నాయని వివరణలు సమర్పించారు. కానీ ఆమె పేరు మీద స్థలాలు కానీ, భూములు కానీ, పొలాలు కానీ, విలువైన ఆస్తిపాస్తులు ఏమీ లేవని అఫిడవిట్లో క్లియర్గా రాశారు. పవన్ కళ్యాణ్ యొక్క ఆస్తులు అనిపించే హక్కు ఉంటుంది, కానీ భారత్లో ఆమె పేరు మీద ఎటువంటి ఆస్తిపాస్తుల్ని కొనే హక్కు ఆమెకు లేదనమాట. సో ఎన్నికల్లో పోటీ చేసే హక్కు కానీ, ఓటు వేసే హక్కు కూడా ఆమెకు ఉండదు.
సో గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్తో పాటు ఆమె పోలింగ్ బూత్కి వెళ్ళారు, కానీ అక్కడ ఓటు మాత్రం వేయలేని పరిస్థితి ఆమెకి. అంటే పవన్ కళ్యాణ్తో పెళ్ళై 10 ఏళ్ళైనా 20 ఏళ్ళైనా 50 ఏళ్ళైనా సరే ఆమె ఎప్పటికీ రష్యన్ పౌరాలుగానే ఉంటారు. కాకపోతే ఓసీ కార్డు హోల్డర్గా భారత్లో శాశ్వత నివాసాన్ని ఆమె ఏర్పాటు చేసుకోవచ్చు. ఇక మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అన్నా లెజ్నోవ్తో పాటుగా పొలోనా అంజనీ పవనవ, మార్క్ శంకర్ పవనోవిచ్కి ఇప్పటికీ వాళ్ళకి భారతీయ పౌరసత్వం అనేది వాళ్ళకి లేదు. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ సమర్పించినటువంటి అఫిడవిట్లో ఆయనే తన అఫిడవిట్లో అఫీషియల్గా ధృవీకరించారు. జీవితాంతం పవన్ కళ్యాణ్ యొక్క పిల్లలకి భారతీయ పౌరసత్వం రాదా, ఎప్పటికీ భారతీయ పౌరులు కారేరా అనే ఒక క్వశ్చన్ చాలామందికి ఉంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ యొక్క పిల్లలిద్దరికీ కూడా ఓసీఐ కార్డు అయితే ఉంది. 18 ఏళ్ల వయసు దాటిన తర్వాత ఇండియన్ సిటిజన్షిప్కి వాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చు. మా నాన్న ఇండియన్, మా తాత ముత్తాతలు ఇండియన్లు, సో మేము కూడా ఇండియన్ సిటిజన్షిప్ని పొందాలనుకుంటున్నామని వాళ్ళు 18 ఏళ్ళు దాటిన తర్వాత విదేశీ పౌరసత్వం వదిలేసుకుంటాం మేమని వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. వాళ్ళు నిజమో చెప్తున్నారా, అప్లై చేసిన తర్వాత కాదా అనేది చెక్ చేసుకుని వాళ్ళకి భారతీయ పౌరసత్వాన్ని ఇస్తారనమాట. అలా 18 ఏళ్ళు వచ్చే వరకు కూడా వాళ్ళు ఓసీఐ మీదే ఉంటారు, వాళ్ళు రష్యన్ పౌరులుగా ఉంటారు. ఇక సింగపూర్ విషయానికి వెళ్దాం. అన్నా లెజ్నోవ్ ప్రస్తుతం సింగపూర్లో ఉంటున్నారు. ఎన్నికల టైంలో కొద్ది రోజులుగా పవన్ కళ్యాణ్ పక్కన కనిపించారు, కానీ మళ్ళీ మొన్న మధ్య కుంభమేళా కూడా కనిపించారు. కానీ మిగతా టైం మొత్తం కూడా ఆమె కంప్లీట్గా సింగపూర్లోనే ఉంటున్నారు. ఆ తర్వాత పెద్దగా మీడియాలో కూడా ఆమె కనిపించలేదు. కారణం ఏంటంటే సింగపూర్లో ఆమె ఉండడమే కారణం. అనుకున్నట్టుగా ఆమె సింగపూర్ ఏమీ శాశ్వతంగా వెళ్ళిపోలేదు. ప్రస్తుతం ఆమె సింగపూర్లో పిల్లలు చదువుకుంటున్నారు. 2024 సంవత్సరంలో సింగపూర్లో ప్రతిష్టాత్మక నేషనల్ సింగపూర్ ఆఫ్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేట్ పట్టాన్ని ఈమె పొందారు. పిల్లలు చదువుకుంటున్నారు అక్కడ, ఈమె కూడా అక్కడి నుంచి గ్రాడ్యుయేట్ పట్టాన్ని పొందారనమాట. సో పవన్ కళ్యాణ్ కూడా అక్కడ స్వయంగా హాజరయ్యారు. మీకు గుర్తుంటే ఈస్టర్న్ ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్స్లో అక్కడ ఈ విభాగంలో ఆమె మాస్టర్ ఆర్ట్స్ డిగ్రీని పొందారు. అంతకుముందు అన్నా లెజ్నోవ్ రష్యాలోని యూనివర్సిటీ ఆఫ్ సెయింట్ పీటర్బర్గ్ నుంచి ఓరియంటల్ స్టడీస్లో గౌరవ డిగ్రీని పొందారు. సో ఆసియా హిస్టరీ మీద, ఏషియన్ కంట్రీస్ ఉన్నటువంటి భాషల మీద, జనాల మీద, లైఫ్ స్టైల్ మీద కూడా ఆమె రీసెర్చ్ చేశారు. థాయిలాండ్ హిస్టరీ మీద కూడా ఆమె ఒక థీసిస్ని సమర్పించారు. రష్యాలోని పీటర్బర్గ్ యూనివర్సిటీలో చదువుకున్నప్పుడు 1కి 3 భాషలను ఆమె నేర్చుకున్నారు. బ్యాంకాక్లోని చౌలాన్కోన్ యూనివర్సిటీ నుంచి కూడా మాస్టర్ డిగ్రీని ఆమె స్వీకరించారు. మొన్న మధ్య సింగపూర్లో మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీని పొందినటువంటి ఆమె తాజాగా ఇప్పుడు మధ్య ఆసియా దేశాల రాజకీయ చరిత్ర మీద అధ్యయనం చేస్తున్నారు. సో తన రీసెర్చ్ కోసం ఇంకో నెల పాటు సింగపూర్లో ఉండాల్సి వస్తుంది కాబట్టి తనతో పాటు పిల్లలు కూడా తన దగ్గరే ఉండి చదివించుకుంటున్నారు. అటు రష్యాలో కానీ ఇటు హైదరాబాద్లో కానీ ఉంచి పిల్లల్ని చదివించుకోవచ్చు. కానీ రీసెర్చ్ కారణంగా తాను ప్రభుత్వంలో భాగస్వామి కాబట్టి పవన్ పిల్లలకు అందుబాటులో ఉండకపోవడం కరెక్ట్ కాదని భావించి తనతో పాటు పిల్లల్ని తీసుకెళ్లి సింగపూర్లో ఉంచి చదివించుకుంటున్నారు. అందుకే కొడుకు కూతురు ఇద్దరిని కూడా సింగపూర్ తీసుకెళ్లి చదివించుకుంటున్నారు. అయితే నేషనల్ మీడియాలో, సోషల్ మీడియాలో ఒక పుకార్ చాలా స్ట్రాంగ్గా వర్క్ అవుతుంది. బాగా రైజ్ అవుతుంది. ఏంటంటే పవన్ కళ్యాణ్ సింగపూర్లో ఒక చైన్ బిజినెస్ ఉందని, ఎన్నో 1,000 కోట్లకు సంబంధించిన బిజినెస్ అదని, పవన్ కళ్యాణ్ ఆస్తులతో పాటుగా దాదాపు అక్కడ ఎన్నో 1,000 కోట్ల ఆస్తులు ఉన్నాయని, 1,800 కోట్ల వరకు దీనికి సంబంధించిన ఆస్తులు విలువ ఉందని, అందుకనే అక్కడ సింగపూర్లో ఈ చైన్ బిజినెస్ని రన్ చేసుకోవడానికే అన్నా లెజ్నోవ్ అక్కడ ఉన్నారంటూ వార్తలు వచ్చాయి. దాన్ని అంటే ఆ బిజినెస్ని పర్యవేక్షించడం కోసమే అన్నా లెజ్నోవ్ అక్కడ ఉంటున్నారంటూ వార్తలు వస్తున్నాయి. సింగపూర్లో ఆమె ఉంటున్న మాట ఎంత నిజమో అంత వేల వ్యాపారం అయితే వాళ్ళకు ఉందనేది పూర్తి కట్టుకథ కింద మనకి స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి ప్రూఫ్స్. ఎందుకంటే ఒక చిన్న ఎవిడెన్స్ కూడా లేదు. అసలు పవన్ కళ్యాణ్ ఒక 30 సినిమాల్లో కూడా నటించలేదు ఇప్పటి వరకు. ఇప్పుడంటే ఒక్కో హీరో 50 కోట్ల నుంచి 100 కోట్ల బిజినెస్ నడుపుతున్నాడు. కానీ పవన్ కళ్యాణ్ యాక్టివ్గా సినిమా చేసే రోజుల్లో ఆయన రెమ్యునరేషన్ చాలా తక్కువ ఉండేది. సో అంత ఆ లెవెల్ ఆఫ్ రెమ్యునరేషన్లో లేవు. అలాంటి వ్యక్తి 1,800 కోట్లు అంటే అది నమ్మబుద్ధి కావట్లేదు. అండ్ ఆల్సో ఎవిడెన్స్ ఉంటే డెఫినెట్లీ నమ్మొచ్చు. ఏముంది, బ్లాక్ మనీ సంపాదించుకోరా అనుకుంటాం, కానీ రకరకాల రీజన్స్ ఉంటాయి డబ్బులు సంపాదించుకోవడానికి. సో ఒక సాలిడ్ ప్రూఫ్ కూడా దీనికి సంబంధించి అయితే ఇప్పుడు వరకు ఎవరు ప్రొవైడ్ చేయలేదు. జస్ట్ ఒక ఎలిగేషన్ లాగా, గాసిప్ లాగా మిగిలిపోయింది.